హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఏంటంటే 2 రోజులుగా ఎపిసోడ్ రాలేదు అని చాలా కోపంగా ఉన్నారా? అందుకే మీ కోపం తగ్గటానికి ఈరోజు పెద్ద ఎపిసోడ్ పెడుతున్నాను. విని ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 49. నేను మీతో చాలా మాట్లాడాలి వర్షిణి గారు అన్నాడు వరుణ్ ఆప్యాయంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఏం అవసరం లేదు. ఇన్ని రోజులు నాకు తెలియనివ్వకుండా దాచిపెట్టిన నిజాన్ని ఇప్పుడు మాత్రం చెప్పడం ఎందుకు? అంది వర్షిణి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఎన్నోసార్లు మీకు చెప్పాలని ప్రయత్నించాను వర్షిణి గారు, కానీ పరిస్థితులు అడ్డుగోడుగా మారాయి, అర్థం చేసుకోండి అంటున్న వరుణ్తో పరిస్థితుల పేరు చెప్పి విషయాన్ని పక్కకు పెట్టాలని ప్రయత్నించకండి. నాకు మీపై చాలా కోపంగా ఉంది అంటూ మొహం పక్కకు తిప్పుకుంది వర్షిణి. అయితే ఇప్పుడు అమ్మాయి గారి కోపం తగ్గాలంటే నేను ఏం చేయాలో అంటూ చిలిపిగా నవ్వాడు వరుణ్. ఇప్పటి వరకు అన్నీ నేను చెప్పినట్లే చేశారా? ఇప్పుడు మాత్రం నన్ను అడుగుతున్నారు ఏమీ తెలియనట్లు అంటూ మూతి తిప్పుకుంది వర్షిణి చిన్న చిరుకోపం ప్రదర్శిస్తూ. నిజంగా ఇది నేను చూస్తున్న వర్షిణినా అనే అనుమానం కలుగుతోంది. మన పెళ్ళైన తరువాత ఇంత యాక్టివ్గా చిలిపిగా నువ్వు మాట్లాడడం ఇదే మొదటిసారి వర్షిణి అంటూ సడన్గా వర్షిణి చేయి పట్టుకున్నాడు వరుణ్. ఆ స్పర్శకు ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపు చూసింది వర్షిణి. అంతే, తన గుండెల్లో ఏదో తెలియని పరవశం. తన కళ్ళెదురుగా ఉన్న నిజాన్ని నమ్మలేకపోతోంది. ఒక్కసారిగా కలువరేకుల్లాంటి ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ప్రపంచంలో ఉన్న సంతోషమంతా తన ముంగిటే ఉన్నట్టు కోటి వీణలు తన గుండెల్లో అలుపెరగకుండా అందమైన గీతాన్ని మీటుతున్నట్టు మాటల్లో చెప్పలేని ఒక భావం, కళ్ళు మాత్రమే మాట్లాడగలిగే ఒక తీయని అనుభవం కలుగుతోంది ఆమెకు. తనకు తెలియకుండానే అతని చేతులతో తన చేతులను కలిపింది వర్షిణి. ఇంతలో స్పృహ వచ్చిన వర్షిణి ఎలా ఉందో చెక్ చేసేందుకు వచ్చింది అను. అప్పటికే చూపులతోనే ఎన్నో మాట్లాడుకుంటూ ప్రేమగా ఒకరి చేతులను ఇంకొకరు పట్టుకుని ఉన్న వర్షిణి వరుణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాళ్ళు అలా ఉండటం గమనించి, ఏంటి లవ్ బర్డ్స్, డిస్టర్బ్ చేశానా అంటూ నవ్వింది అను. అదేం లేదు అను, నార్మల్గానే తన హెల్త్ ఎలా ఉందో కనుక్కుంటున్నాను అంతే అంటూ కవర్ చేస్తూ చెప్పాడు వరుణ్. కవర్ చేసింది చాలు బాబు, తమరు బయటకు వెళ్తే మీ శ్రీమతి గారిని కొంచెం చెక్ చెయ్యాలి అంటూ చిన్నగా నవ్వింది అను. ఓకే అని నవ్వుతూ బయటకు వెళ్ళాడు వరుణ్. వర్షిణి వైపు చూసి నవ్వుతూ, ఎలా ఉంది వర్షిణి, ఆర్ యూ ఫీలింగ్ గుడ్ అంటూ అడిగింది అను క్యాజువల్గా. హా డాక్టర్, బాగానే ఉన్నాను. ఓకే, లెట్ మీ చెక్ వన్స్ అంటూ వర్షిణిని చెక్ చేస్తూ, ఏంటి ప్రేమగా భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయటమే కాకుండా అతన్ని బయటకు కూడా పంపించింది అని తిట్టుకుంటున్నావా అంటూ ఫ్రెండ్లీగా అడిగింది అను నవ్వుతూ. అయ్యో అలాంటిదేం లేదు మేడం, క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అంటూ మొహమాట పడుతున్న వర్షిణి వైపు చూసి, కమాన్ వర్షిణి, మేడం డాక్టర్ అంటూ దూరం చేసి మాట్లాడద్దు, కాల్ మీ అను. నేను వరుణ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, అంతకు మించి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. తన లైఫ్లో జరిగే ప్రతి విషయం నాకు తెలుసు, ఎక్సెప్ట్ మీ మ్యారేజ్. ఆ విషయంలో అయితే నాకు తనపై చాలా కోపంగానే ఉంది. బట్ ఏ మనిషి కోసమైతే తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడాడో అటువంటి అమ్మాయి తన జీవితంలోకి భారీగా వచ్చినందుకు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అను మాటలకు ఆశ్చర్యపోయింది వర్షిణి. అంటే మీకు నా కోసం ముందే తెలుసా అంటూ ఆశ్చర్యంగా అడిగింది వర్షిణి అనుని. చెప్పాను కదా వర్షిణి, అనవసరమైన గౌరవం ఇచ్చి నన్ను దూరం చెయ్యొద్దు అను అంటూ ఫ్రెండ్లీగా పిలవమని. మళ్ళీ ఏంటి రెస్పెక్ట్? నాకు వరుణ్ గురించి మాత్రమే కాదు నీ గురించి కూడా మొత్తం తెలుసు అంటూ చెప్పింది అను నవ్వుతూ. ఏది ఏమైనా నువ్వు చాలా లక్కీ వర్షిణి, వరుణ్ చాలా మంచివాడు. అయినా ఈ విషయం నేను చెప్పనవసరం లేదనుకుంటా, ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. కానీ తనతో నీ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఆనందంగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పగలను. బట్ అంటూ కాస్త ఆలోచిస్తున్న అనుతో, ఏమైందను,
ఫ్రెండ్లీగా ఉండమని చెప్పి మళ్ళీ నాతో మాట్లాడడానికి సంకోచిస్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు అంటూ అడిగింది వర్షిణి. నథింగ్ సీరియస్ వర్షిణి, బట్ నీకు తెలిసిన వరుణ్ హెల్త్ పరంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మీ మ్యారేజ్ జరిగిన ఇన్సిడెంట్ నేనైతే అర్థం చేసుకోగలను. బట్ దీనివల్ల తన మైండ్లో టెన్షన్ పెరిగినా, ఆలోచనలు ఒత్తిడి పెరిగినా తన హెల్త్కి మళ్ళీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దానివల్ల వరుణ్కి జరిగే ప్రమాదం చాలా ఎక్కువ అని మాత్రం చెప్పగలను. కోర్స్ ఇలా చెప్తే నువ్వు టెన్షన్ పడతావని తెలుసు వర్షిణి, బట్ యాజ్ ఎ డాక్టర్ తనని వీలైనంత ప్రశాంతంగా ఉండేలా చూడమని నీకు సజెస్ట్ చేయడం నా డ్యూటీ. ఎట్ ది సేమ్ టైం ఒక బెస్ట్ ఫ్రెండ్గా వరుణ్ ఆరోగ్యం గురించి ఆందోళన కూడా నాకు ఉంటుంది కదా. అలా అని తప్పుగా చెప్పటం లేదు. నువ్వు వరుణ్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నాకు తెలుసు. కానీ ఇంతకుముందు బయట జరిగిన డిస్కషన్స్ విన్న తరువాత, చరణి ఆంటీ వాళ్ళ ప్రవర్తన కళ్ళారా చూసిన తరువాత నాకు భయం ఎక్కువైంది వర్షిణి. ఇప్పటి వరకు వరుణ్ ఆరోగ్యం ఒక్కటే ఇంట్లో ప్రాబ్లం, కానీ ఇకపై సంపత్ అంకుల్ హెల్త్ కూడా మీకు ఆడాన్ అయ్యింది. కాబట్టి ఇంట్లో కండిషన్ని సెట్ చేసి అందరూ హ్యాపీగా ఉండేలా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నీదే. అందుకే వీలైనంత త్వరగా ఇంటిలో గొడవలన్నీ తగ్గి అందరూ హ్యాపీగా ఉండేలా ఉంచుతావనే చెప్తున్నాను. కొంచెం పరిస్థితులను త్వరగా మేనేజ్ చేయగలిగితే ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. అట్ ది సేమ్ టైం నీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వర్షిణి. నువ్వు తినవలసిన డైట్ అండ్ వేసుకోవలసిన మెడిసిన్ అంతా నేను ఆల్రెడీ చెప్పాను. కాబట్టి నువ్వు నీ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకో. ప్రెజెంట్ అంతా బాగుంది. డైట్ అండ్ మెడిసిన్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతుండు. టేక్ కేర్ వర్షిణి. నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చి చెక్ చేస్తాను. అంతవరకు రెస్ట్ తీసుకో అంటూ చెప్పి వెనక్కు తిరిగిన అనుని ఆపి, అను, మామయ్య గారికి ప్రెజెంట్ ఎలా ఉంది? అతను స్పృహలోకి వచ్చారా అంటూ నెమ్మదిగా అడిగింది వర్షిణి. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది వర్షిణి, బట్ అంకుల్ స్పృహలోకి రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. రాగానే నీకు తప్పకుండా చెప్తాను, ఓకేనా? టేక్ కేర్ అని నవ్వుతూ అక్కడి నుండి వెనక్కు తిరిగింది అను. అను వెళ్ళిపోయిన తరువాత వర్షిణి మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో జ్ఞాపకాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. కానీ తన ప్రతి ఆలోచనను, ప్రతి జ్ఞాపకాన్ని వరుణ్ అన్న పేరే డామినేట్ చేస్తోంది. ఎందుకంటే ఆ పేరుతో, ఆ పేరు గల వ్యక్తితో తనకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. కానీ వరుణ్కి ఏమైంది? తన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడటం ఏంటి? అసలు ఏం జరిగి ఉంటుంది అనే ఆలోచన కూడా మొదలైంది వర్షిణిలో. బయటకు వెళ్ళిన అను, వర్షిణి కండిషన్ బాగుంది, హెల్త్ పరంగా తను ఫ్రీ అవ్వటానికి కొన్ని రోజులు పడుతుంది, అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోమని వరుణ్కి చెప్పి వెళ్ళిపోయింది. వరుణ్ వర్షిణిని చూసేందుకు తన గదికి వెళ్తుండగా చేయి పట్టుకుని ఆపింది స్వప్న. ఏంటన్నయ్య, వదిన దగ్గరకా? మామూలుగానే ఒక్క నిమిషం వదినని విడిచిపెట్టవు, అటువంటిది ఇప్పుడు తన హెల్త్ బాగోలేదు కాబట్టి అయస్కాంతంలా అతుక్కుపోతాం అనుకుంటున్నావా ఏంటి అంటూ నవ్వింది స్వప్న. చిన్నపిల్లవి, నీకెందుకు ఈ విషయాలన్నీ? నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో అంటూ కాస్త తడబడుతూ చెప్పాడు వరుణ్. చూసుకుంటాలే, అయినా నాకు పెద్ద పనేముందని నిన్ను వదినని కలపడం తప్ప. అయినా నువ్వేంట్రా బాబు, ఇంకా పాతకాలంలో హీరోలా కళ్ళతో మాట్లాడుతూ? నోటితో మాట్లాడరా, ముందు నువ్వు ఎవరో వదినకి తెలిసేలా చెయ్యు. ఇంకా పరిస్థితులే చెప్తాయి, కాలమే మా ఇద్దరిని కలుపుతుంది అంటూ బ్యాక్ వర్డ్స్ అయితే చెప్పకు. ఇదే చివరిసారి చెప్తున్నాను. వెధవ వేషాలు లేకుండా వెంటనే వెళ్ళి వదినకి జరిగిన విషయం మొత్తం చెప్పు, లేదా నేనే వదినకి జరిగిన విషయం అంతా చెప్తాను, జాగ్రత్త అంటూ బెదిరించింది స్వప్న. సరేలేవే, అయినా ఇప్పుడు నేనేం చెప్పనవసరం లేదు.
నా అనుమానం ప్రకారం బయటికి చెప్పటం లేదు, కానీ వర్షినికి నాపై ఇష్టం ప్రేమ కలిగినట్టుంది. తన మాట చూపు అన్నీ ముందు కన్నా ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇకపై మా ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు అంటూ సంతోషంగా చెప్పాడు వరుణ్. ఇగో ఈ ఎక్స్ట్రాలే వద్దు అంటున్నాను అంది స్వప్న. సరేలే స్వప్న, నేను వెళ్ళి ఒకసారి వర్షినితో మాట్లాడి వస్తాను అంటూ వెళ్ళే సమయానికి సంపత్ విషయం తెలుసుకుని ఆఫీస్ స్టాఫ్ రావడంతో వాళ్ళతో మాట్లాడేందుకు వెళ్ళాడు వరుణ్. అక్కడ వరుణ్ ఇంటి నుండి బయలుదేరిన స్వరూప్ రాజేశ్వరి బలవంతం మీద మనసుకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఎంగేజ్మెంట్ రింగ్స్ కొనటానికి షాపింగ్కి వెళ్ళాడు. కానీ తన మైండ్ మొత్తం వర్షిని వరుణ్ల గురించి ఆలోచిస్తోంది. ఆ వరుణ్ గాడు వర్షినిని పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదని పంతంగా ఉన్నానో ఈరోజు అదే జరిగింది. అంటే వర్షిని ప్రెగ్నెన్సీకి కారణం వరుణే అయ్యుంటాడా? లేకపోతే వాడెందుకు వర్షినిని పెళ్లి చేసుకుంటాడు? అయినా ఇదంతా ఖచ్చితంగా తరుణ్కి తెలిసే ఉంటుంది. అయినా ఆ తరుణ్ గాడు నాతో చెప్పలేదు. ముందు వెంటనే వెళ్ళి ఆ తరుణ్ గాడి అంతు తేల్చాలి. నాకు స్నేహితుడిలానే ఉంటూ పక్కలో బల్లెంలా మారాడు వాడు. ఒకవేళ వర్షినికి వరుణ్తో పెళ్లి జరిగేలా చేసింది వాడేనేమో. వాళ్ళిద్దరికీ మధ్యలో ఇంకా రిలేషన్ కంటిన్యూ అవుతోంది అన్న విషయం తరుణ్కి తెలిసే నా దగ్గర దాచిపెట్టాడేమో. గట్టిగా 4 పీకితే నోరు మూసుకుని నిజం చెప్తాడు అంటూ ఆవేశంగా ఉన్నాడు స్వరూప్. ఎలా అయినా షాపింగ్ పూర్తి చేసుకుని అక్కడి నుండి తరుణ్ దగ్గరకు వెళ్ళాలి అన్న టెన్షన్లో ఉన్నాడు స్వరూప్. అందుకే రింగ్ సెలెక్షన్ పూర్తవుతూనే రాజేశ్వరితో, అమ్మా నువ్వు అడిగినట్టుగానే నీతో పాటు షాపింగ్కి వచ్చాను. ఇంత టైం ఉన్నాను. నాకు కాస్త అర్జెంట్ వర్క్ ఉంది. నేను వెంటనే వెళ్ళాలి అన్నాడు స్వరూప్. ఏంట్రా స్వరూప్ ఇది? పాపం సాగరిక నీకోసం చాలా ఆరాటపడుతోంది కదా. అటువంటిది కాసేపు తనతో టైం స్పెండ్ చేయకుండా వెళ్ళిపోతాను అంటావేంటి? సరదాగా మీ ఇద్దరూ ఏ ఐస్ క్రీమ్ పార్లర్కో వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేయొచ్చు కదా. అమ్మ ప్లీజ్, ఇప్పటికే నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను వెళ్ళాలి అంటున్నాను కదా అన్నాడు స్వరూప్ కాస్త కోపంగా. అది కాదు నాన్న అంటున్న రాజేశ్వరిని ఆపుతూ, ఇట్స్ ఓకే ఆంటీ, ముందు నాతో టైం స్పెండ్ చేయటమే ఇష్టం లేదు అనేవాడు. అటువంటిది ఇప్పుడు నాతో కలిసి షాపింగ్ చేయటానికి వచ్చాడు కదా. ఇకపై నెమ్మదిగా స్వరూప్లో మార్పు వస్తుందిలేండి. తనకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటున్నాడు కదా, నిజంగానే ఎమర్జెన్సీ వర్క్ అని ఉంటుంది. అందుకే టెన్షన్ పడుతున్నాడు. వెళ్ళనియండి ఆంటీ అంటూ చాలా క్యాజువల్గా చెప్పింది సాగరిక. విన్నావు కదమ్మా, సాగరికనే వెళ్ళమంటోంది. ఇంకా నీకేంటి ప్రాబ్లం? ఈరోజు కాకపోతే రేపు తనతో కలిసి అవుటింగ్కి వెళ్తాను, ఓకేనా? నువ్వు డాడ్ కలిసి ఇంటికి వెళ్ళిపోండి. నేను కాస్త పని చూసుకుని వస్తాను అని మారు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు స్వరూప్. అక్కడ తరుణ్ స్వరూప్ రాజేశ్వరిలు వెళ్ళింది సంపత్ ఇంటికి అని తెలియక స్వరూప్ రాగానే ఎప్పటిలాగానే క్యాజువల్గా హక్ చేసుకుని పలకరించాడు. తరుణ్ తనను మోసం చేశాడు అని నమ్ముతున్న స్వరూప్ తన ప్రవర్తనకు లోపలే కోపంతో రగిలిపోతున్నాడు. ఒక్క ఉదుట్న తరుణ్ని దూరంగా తోసేశాడు. ఏమైంది స్వరూప్, ఎందుకురా అంత కోపంగా ఉన్నావు? ఆర్ యూ ఓకే అన్న తరుణ్తో, నో ఐఎమ్ నాట్ ఓకే. యూ బ్లడీ చీటర్, నన్ను మోసం చేసింది కాకుండా ఇంకా నమ్మించాలని చూస్తున్నావు కదరా అంటున్న స్వరూప్ మాటలకు ఆశ్చర్యపోయాడు తరుణ్. అసలు ఏం జరిగింది స్వరూప్, ఎందుకు ఇంత వైలెంట్గా ప్రవర్తిస్తున్నావు అన్న తరుణ్తో, ఏం జరిగిందో నీకు తెలియదా? నీలాంటి నమ్మక ద్రోహితో ఇలా కాకపోతే ఎలా ప్రవర్తిస్తారా అన్నాడు స్వరూప్ ఆవేశంగా. స్వరూప్ ప్రవర్తన మాటలు వింటుంటే తరుణ్కి ఏదో తేడా జరిగిందని అర్థమైంది. అరే స్వరూప్, చెప్పాను కదా వర్షినికి పెళ్ళయింది అని తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదురా. అంతకు మించి నీ దగ్గర నేను ఎటువంటి నిజం దాచలేదు, నన్ను నమ్మరా అన్న తరుణ్ వైపు కోపంగా చూస్తూ, అంతేనా, అదే నిజమా అంటూ మీదకి వస్తున్నాడు స్వరూప్ కోపంతో. భయంతో చెమటలు పట్టాయి తరుణ్కి. ఆ వర్షిని ఎవరిని పెళ్లి చేసుకుందో నీకు తెలియదా? ఆ వర్షిని గర్భానికి కారణం ఎవరో నీకు తెలియదా?
వర్షిణి నాకు దూరం అవ్వటానికి కారణం ఎవరో నీకు తెలియదా అంటూ మీదకు వస్తున్న స్వరూప్ మాటలకు టెన్షన్ ఎక్కువైంది తరుణ్లో. అది అది స్వరూప్ మరే అంటున్న తరుణ్ వైపు కసిగా చూస్తూ, నీకు అన్నీ తెలిసే అమాయకంగా నాటకాలు ఆడుతున్నావు కదా, నన్ను పిచ్చివాణి చేయాలనుకుంటున్నావు కదా అంటున్న స్వరూప్ మాటలకు, ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, వరుణ్ వర్షిని పెళ్లి చేసుకున్నట్లు వీడికి తెలిసిపోయిందా ఏంటి అని మనసులోనే కంగారు పడుతున్న తరుణ్తో, మనసులో మాట్లాడుకుంటే ఏమొస్తుందిరా వెధవా, బయటికి అడుగు. అవును, ఆ వర్షిని వరుణ్ పెళ్లి చేసుకున్న విషయం నాకు తెలిసిపోయింది. ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ మెడపై చేతులు వేసి వెనక్కి తోస్తున్న స్వరూప్ చేతులు గట్టిగా విసిరికొట్టాడు తరుణ్. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? అయినా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? వరుణ్ ఏ రోజైనా నిన్ను శత్రువుగా చూశాడా? ఒక మంచి ఫ్రెండ్గానే కదరా ట్రీట్ చేశాడు. కానీ నువ్వు అనవసరంగా తనని శత్రువుగా ఊహించుకుంటూ లేనిపోని ఈగోతో మొదటి నుండి తనని ఇబ్బంది పెడుతూనే వచ్చావు. ఇప్పటికే చాలా బాధ పెట్టావు. ఇకపై అయినా వరుణ్ని ప్రశాంతంగా బ్రతకనివ్వు అన్నాడు తరుణ్ ఆవేశంగా. ఏంట్రా, అక్కడికేదో నువ్వు పెద్ద వివేకానంద స్వామిలా లెక్చర్ ఇస్తున్నావు? నేనొక్కడనే బాధ పెట్టానా? నువ్వు చేసిన పనులు మర్చిపోయావా అన్నాడు స్వరూప్ కోపంగా. లేదు, నేనేవీ మర్చిపోలేదు. అలా అని నేను మంచివాణ్ణి అని కూడా అనటం లేదు. కనీసం మన వల్ల తన జీవితంలో చాలా కోల్పోయిన వరుణ్ణి ఇంకా బాధ పెట్టకూడదు అని మాత్రమే అనుకుంటున్నాను. ఇంత జరిగినా ఇంకా తనపై ఎందుకురా నీకు అంత కోపం? తనలో నీకు ఏం నచ్చలేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇకపై వాళ్ళ జీవితంలోకి నువ్వు తొంగి చూడటానికి ఒప్పుకోను స్వరూప్ అన్నాడు తరుణ్ కోపంగా. చాలా దూరమే వెళ్తున్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు తరుణ్. ఇదంతా తెగింప లేక తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అన్నాడు స్వరూప్ కోపంగా. చాలు స్వరూప్, ఈ తెగింపు కాదు, తెలివితేటలు అంతకంటే కాదు. నేను నిజమే మాట్లాడుతున్నాను. మొదటి నుండి నీకు వరుణ్ పైన అయిష్టత, లేనిపోని ఈగోతో కక్ష కట్టావు. తను మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నించినా దూరం పెడుతూ బాధ పెట్టావు. ఇంతటితో ఇది ఆపేస్తే నీకే మంచిది, లేదంటే అనవసరంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది, గుర్తుపెట్టుకో అన్న తరుణ్తో, ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా అని అడిగాడు స్వరూప్. అలానే అనుకో, నీ మంచి కోసమే చెప్తున్నాను. అర్థం చేసుకుంటావో లేక అపార్థం చేసుకుంటావో నీ ఇష్టం. ఇకపై ఆవేశం తగ్గించుకుని నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా మార్చుకోవడానికి ప్రయత్నించు. ఆవేశపడి నీతో పాటు అందరినీ బాధ పెట్టడానికి చూడకు, అర్థమైందా అంటూ అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోయాడు తరుణ్. అర్థమైందిరా తరుణ్, ఆ వరుణ్ గారిని చూసుకుని నువ్వు తెగ రెచ్చిపోతున్నావని పూర్తిగా అర్థమైంది. చూస్తా వర్షిని వరుణ్ ఎలా కలిసి ఉంటారో నేను చూస్తా అనుకున్నాడు స్వరూప్. అదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా. మొత్తానికి ఇప్పటి వరకు సస్పెన్స్గా కొంచెం రాసినందుకు మీరైతే తిట్టుకుంటున్న విషయం నాకు అర్థమైంది. అవునండి, మీరు అనుకుంటున్నట్టుగా వరుణ్ వర్షిని ఇద్దరు ఇంతకుముందు లవర్స్. అదేంటి, లవర్స్ అయ్యుండి కూడా ఎవరో తెలియనట్లు అలా ప్రవర్తించారేంటి? అసలు వర్షినికి ఇప్పటి వరకు అతని పేరు కూడా తెలియకపోవడం ఏంటి? ఎందుకు వరుణ్ని వర్షిని గుర్తుపట్టలేకపోయింది అంటూ ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి కదా మీ మైండ్లో. ఆ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం వరుణ్ వర్షిణీల ప్రేమ కథ ఏంటో తెలుసుకోవాల్సిందే. మీరేమంటారు? ఏమంటారులేండి, ఆలస్యం చేయకుండా మొదలు పెట్టమంటారు, అంతే కదా. సరేనండి, కోపం అయితే అవ్వద్దు. ఫ్లాష్ బ్యాక్ వెంటనే మొదలు పెట్టుకుందాం, కానీ ఈరోజు కాదండోయ్, రేపటి నుండి. అంతవరకు బాయ్ బాయ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటా. మీ నివేదిత ఆదిత్య.